మరలబడ్డ తెలంగాణ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామ సభలు సర్కారుపై పెళ్లుబికిన ప్రజాగ్రహం గ్రామ సభల్లో నిలదీతలు తిట్ల దండకాలు లబ్ధిదారుల ఎంపిక పైన తీవ్ర వ్యతిరేకత ధనవంతులకే ఇస్తున్నారని పేదల ఆవేదన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే పథకాలన్న ఆ పార్టీ ఎమ్మెల్యే నాయకులు పోలీసుల పహారాలో గ్రామ సభలు ప్రశ్నిస్తే లోపడయ్యండన్న చేవల్ల సిఐ ఎస్ఐ సంతోష్ రెడ్డి. ఇది ఇలా ఉందన్నమాట పరిస్థితి. మరలబడ్డ తెలంగాణ మొత్తము తిరగబడ్డది. కాంగ్రెస్ నాయకుల మీద ఎక్కడికక్కడ ప్రజాగ్రహము పెళ్ళుబుక్కింది. సో ఈ రకంగా నడుస్తా ఉందన్నమాట. ఒకసారి ఇది చూద్దాం. ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్న తెలంగాణ నేడు తిరగబడ్డది. హామీల పైన సర్కార్ కుప్పిగంతులను నిలదీసింది. పల్లెల్లోని మహిళలు అగ్గిరవ్వలై పెనుమార్పునకు శ్రీకారం చుట్టారు. నాయకులను అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సభల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నది. పథకాల్లో అర్హుల ఎంపిక పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఉన్నోళ్ళకే ఇచ్చారని పేదోళ్లకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రజాపాలన అప్లికేషన్లు ఏం చేశారని ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకుల వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కార్యకర్తలకు చెప్పినోళ్ళకే పథకాలంటూ ప్రజాగ్రహానికి గురయ్యారు. పోలీసుల పహారాలో జరిగిన గ్రామ సభల తొలి రోజు రసాభాసగా మారిపోయింది. ఎక్కడ చూసినా పోలీసుల పహార మధ్య. సో ఇట్లా ఈ రకంగా ఇన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నటువంటి తెలంగాణ ఒక్కసారిగా ఒక ఉప్పెన లెక్క తిరగబడ్డది ప్రభుత్వం మీద ఉప్పెన లెక్క తిరగబడ్డది. ఏ ఊర్లో తిరగబడ్డదో ఎట్ట పడ్డదో ఇక్కడ చూడండి. సిద్దిపేట జిల్లా పాలమాకుల గ్రామ సభలో గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వాదం. అనర్హులను జాబితాలో చేర్చారంటూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెబ్బెన మండలంలో అధికారులను నిలదీత. మీకు రేషన్ కార్డుల విషయంలో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చెప్తున్నారో వాళ్లకు మాత్రమే ఈ రేషన్ కార్డులు ఇచ్చారు. ఒక్కొక్క ఊర్లో 30 రేషన్ కార్డులు కొత్త ఇచ్చారు. ఒక్కొక్క ఊర్లో 200-300 అప్లికేషన్లు తీసుకున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులు పెద్దగా రాలేదు కాబట్టి అధికారంలోకి రాగానే మేము రేషన్ కార్డులు మీ ఇంటికే వస్తాయి, నడుచుకుంటూ వస్తాయి, మేము వచ్చిస్తామని చెప్పారు కాబట్టి అందరూ అప్లై చేసుకున్నారు. అర్హులు అందరూ అప్లై చేసుకున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా రాలేదు. కొంతమందికే కాంగ్రెస్ పార్టీతో అఫిలియేటెడ్ ఉన్నటువంటి వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీతోని దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలకు మాత్రమే ఇది వచ్చింది. దాంట్లో కూడా మళ్ళా ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్న పేదోళ్ళు అంటే అనుకోవచ్చు. ఒకరొకరికి 20 ఎకరాలు 10 ఎకరాలు మంచి బంగ్లాలు ఇట్లాంటి ఉన్నటువంటి వాళ్ళకు రేషన్ కార్డులు వచ్చినాయి. పేద ఇల్లు లేనటువంటి వాళ్ళకు, గూడు లేనటువంటి వాళ్ళకు, భూమి లేనటువంటి వాళ్ళకు మాత్రం రేషన్ కార్డులు రాలే. ఇందిరమ్మ ఇండ్ల పేర్ల కూడా ఆ లిస్టు రాలే అన్నమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం.